రామాపురం అనే ఒక చిన్న గ్రామముంది. ఆ ఊరిలో ఒక చెరువు ఉంది. నీరు ఎక్కువగా ఉండదు, కాని వేసవికాలంలో కూడా పూర్తిగా ఎండిపోదు. ఆ చెరువు నీళ్లు తాగడానికి ఉప్పగా ఉంటాయి, పంటకు పనికిరావు. అందుకే ఊరివాళ్లు ఆ చెరువుకి ఉప్పు చెరువు అని పేరు పెట్టారు. ఆ చెరువుతో ఏముపయోగం? నేలను పాడుచేస్తుంది అని చాలామంది అంటూనే ఉంటారు. ఒక్క మనిషి తప్ప. ఆయన పేరు వీరయ్య. ఆయనకి వయసు అయిపోయింది. కర్ర పట్టుకుని నడుస్తాడు. ప్రతిరోజూ సాయంత్రం ఆ చెరువు ఒడ్డున కూర్చుని తన చేతిలో ఉన్న గోనె సంచిలో నుండి ఒక మట్టి మూటను చెరువులో వేస్తాడు. అది చూసిన కొంతమంది పిల్లలు ఆయన్ని, తాతా, నీళ్లు బాగాలేనప్పుడు మట్టివేసి ఏం చేస్తావ్ అని అడుగుతారు. వీరయ్య నవ్వుతూ ఇలా అంటాడు, నీరు చెడిపోయింది అని వదిలేస్తే నేలకూడా చెడిపోతుంది అని. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకసారి భారీ వర్షాలు పడ్డాయి. గ్రామమంతా వరద. ఉప్పు చెరువుకి ముందున్న చెరువులు పొంగాయి, కట్టలు తెగాయి. కాని ఉప్పు చెరువు మాత్రం నీళ్లను ఆపేసింది. కాని ఎలా అంటే, వీరయ్య ఆయనకంటే ముందు కొంతమంది వేసిన మట్టి మూటలు. అవి చెరువు ఒడ్డున కనిపించకుండా ఒక బలమైన అడ్డుగొడగా మారాయి. అందరూ అప్పుడు గుర్తిస్తారు, ఆ చెరువు నీటికి కాకపోయినా ఊరిని కాపాడింది అని. కాని వీరయ్య అప్పటికే మరణించాడు. ఆ తర్వాత ఊరివాళ్లు ఆ చెరువు ఒడ్డున ఒక చిన్న రాతిబల్లెను పెట్టారు. దానిమీద ఒక్క వాక్యం మాత్రమే చెక్కారు, ప్రయోజనం కనిపించని దానికి కూడా ఒక ఉపయోగం ఉంటుంది అని. అప్పటినుంచి రామాపురంలో ఎవ్వరినీ అంత తొందరగా పనికిరానివాడని అనరు. ఏ భూమిని, ఏ మనిషిని, ఏ ఆలోచనని ఊరివాళ్లు అంత తేలికగా వదలలేదు. నీతి: ఏ మనిషినైనా, వస్తువునైనా చూసి వెంటనే అంచనా వెయ్యకూడదు. కాలమే దానికి సమాధానం చెబుతుంది.